గణపతియే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ప్రతి ఒక్కళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషము చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అలానే కొన్నిసార్లు కొన్ని సందర్భంలో మనకు నచ్చినవి వస్తాయి, కొన్నిసార్లు కొంచెం లేటుగా రావచ్చు, అలానే మనకు నచ్చిన వాళ్ళు కొన్నిసార్లు మన దగ్గర ఉండవచ్చు, కొన్నిసార్లు దూరంగా ఉండవచ్చు. ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని, అలానే మనస్తత్వం మనకి అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారు మనకి ధనాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, సర్వకామాంచ సిద్ధి, అనుకున్న ప్రతి కొరకు కూడా నెరవేరాలి. అట్లాంటి యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. మనం ఎంతో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా రాజ్యం దేహి, ప్రతి ఒక్కరికి ఒక అధికారము, పవరు, స్టేటస్, ఒక దర్జా, దర్పం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అమ్మవారికి మన అందరికీ ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ, మనము మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. మే మంత్ రాశి ఫలాలు ఈ మంత్లో చాలా విశేషాలతో కూడుకొని ఉంది. ముందుగా ఒక 2 నిమిషాలు వాటి గురించి చర్చించుకొని తర్వాత 12 రాశుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మాసం మనకి వెరీ ఇంట్రెస్టింగ్గా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి ఈ మాసం అంతా అంటే మే మంత్ అంతా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి పౌర్ణమితో ఎండ్ అయిపోతుంది. మనం చూసుకుంటే ఇందులో వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాస పౌర్ణమికి మనకి మే మంత్ అంతా ఎండ్ అయిపోతుందని గమనించుకోవాలి. ఇందులో 3 ముఖ్యమైన విశేషాలు ఉన్నాయండి. ఒకటి, ఈ మంత్ మనకి బిగినింగ్లోనే బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అయిపోతుంది. దీన్ని గురు పూర్ణిమ అంటారు, బుద్ధ పూర్ణిమ అని అంటారు, వైశాఖ మాస పూర్ణిమ అంటారు. చాలా చాలా విశిష్టత కలిగిన పూర్ణిమ. పర్టికులర్గా గురువుకు సంబంధించి, చంద్రుడికి సంబంధించి ఎవరైనా కనుక దోషాలు ఉంటే ఆ రోజున మెడిటేషన్, ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని వైష్ణవ టెంపుల్లో విష్ణుమూర్తికి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతూ ఉంటారు. చాలా చోట్ల జాతరలన్నీ జరుపుతూ ఉంటారు. ఒక వెరీ ఇంట్రెస్టింగ్, చక్కగా బాగా ఎంజాయ్ చేయవలసిన పౌర్ణమి వైశాఖ మాస పౌర్ణమి. తర్వాత మనకి 12 తారీఖు హనుమత్ జయంతి ఉంది. ఇది చాలా చాలా ముఖ్యం. పర్టికులర్గా ఏలినాటి శని ఎవరికైతే ఉంటుందో, తర్వాత కుజదశ, కుజుడు అనుకూలంగా ఎవరికైతే ఉన్నారో వీళ్ళు ఈ హనుమత్ జయంతిని చక్కగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆస్ట్రాలజికల్గా అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైన విషయం ఉందని అందరికీ బాగా తెలిసింది. కర్తరి అంటారు. అంటే సూర్యుడి కృతికా నక్షత్రంలో ప్రవేశించిన తర్వాత సూర్యుడి యొక్క తీవ్రత చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ 13 రోజులు 15 రోజులు కర్తరి అంటారు. ఈ రోజుల్లో ఎక్కువగా మంచి మంచి పనులు చేయకుండా నిషిద్ధం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ మాసంలో కర్తరి వచ్చేటప్పటికి 11వ తారీఖున కర్తెర స్టార్ట్ అవుతుంది, 28వ తారీఖు కర్తెర ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ ఉన్న మధ్యలో 15-16 రోజులు మనం చూసుకుంటే కర్తరి అంటారు. ఈ కర్తెరలో జనరల్గా బావులు తవ్వటాలు, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయటాలు, వివాహాలకు సంబంధించి లేదా కొంచెం గృహప్రవేశాలు లాంటివి చేయకుండా ఉంటే మంచిది. అయితే ఈ కర్తెర ఆధ్యాత్మికానికి సంబంధించిన పనులు చేయడానికి చాలా చాలా యోగ్యతనిస్తూ ఉంటుంది. హోమాలు చేసుకోవచ్చు, విద్యారంభం చేసుకోవచ్చు, చాలా మంచి మంచి పనులు, ఆధ్యాత్మిక సంబంధించిన ఎలాంటి పనులైనా చక్కగా చేసుకోవచ్చు. అలానే ఇంటికి సంబంధించిన పనులు, పాత ఇంటికి సంబంధించిన పనులు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. ఆల్రెడీ అంతకుముందు వివాహానికి సంబంధించిన పనులు చేస్తుంటే ఈ టైంలో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే కొత్తగా మాత్రం కొన్ని విషయాలు మాత్రం చేయకూడదని చెప్తుంటారు. సో ఇందులో ఇంతే కాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు ఈ మాసంలో కూడా మారుతూ ఉన్నాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం. మనం ఇక ముందు వీడియోలో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్రతి రాశికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఏ విధంగా ఉంది, ముఖ్యమైన గ్రహాలు గమనించుకుంటే సూర్యుడు, కుజుడు అనుకూలమైన పరిస్థితుల్లో కంటే కూడా ఇబ్బందులు పెట్టే విధంగా ఉన్నారని గమనించుకోవాలి. తద్వారా ఈ మంత్ అంతా చక్కగా మీరు ప్లాన్ చేసుకుంటే చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళిపోవచ్చు. ముందు ఎలా ఉంది ఏందో తెలుసుకోబోయే ముందు చిత్త 2, 3, 4 పాదాలు, హస్త 1, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా తులారాశిలో ఉంటారని గమనించాలి. మనం పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రూ, రే, రో, తాతి, తూటే అన్న అక్షరాలంతా కూడా మనకి తులారాశిలో ఉంటారు. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ ప్రకారం తీసుకుంటే వార్తల్లో ముఖ్యాంశాలాగా ఈ మంత్ అంతా ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. అందులో భాగంగా చూస్తే సూర్యుడి వల్ల యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ శారీరకంగా బాగా టైర్డ్నెస్ అయిపోతారు, డీహైడ్రేషన్ అయిపోయి టైర్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ 15 డేస్ కుజుడు చాలా చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, సంపదలు వస్తుంటుంది. తర్వాత శారీరకంగా అగైన్ చాలా ఇబ్బందులు పెట్టేసి భార్యకు కానీ మీకు కానీ ఇబ్బందులు పెట్టే విధంగా ఉంటుంది. బుధుని వల్ల పుత్రుల ద్వారా లాభం ఉంటుంది. శుక్రుని వల్ల స్త్రీ సుఖాప్తి అంటే స్త్రీల ద్వారా లాభం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే చూసుకుంటే మిక్స్డ్గా ఉంది. సూర్యుడు, కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, మిగతా గ్రహాలు కొంచెం యావరేజ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు గమనించుకుంటే ఒక్కొక్క నక్షత్రం ద్వారా ఇప్పుడు మీరు గమనించుకుంటే
ఎయిత్ హౌస్లో సూర్యుడు మీకు వెళ్తూ ఉన్నాడు. అంటే 7th నుంచి 8th హౌస్కు వెళ్ళటంతో ఓవరాల్గా ఈ ట్రాన్సిషన్ అనేది అంత మంచిది కాదు అని చెప్తారు. ఏ విధంగా అంటే మన మహర్షుల సంస్కృతంలో ఏం చెప్తారు, దుర్దోష శత్రు సంవాదో గమనాగమన గద దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథా రవిహి అంటారు. 8వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది గుర్తుపెట్టుకుని, దుర్దోష అంటే మీకు చెడు పనులు చేయాలన్న ఆలోచన మీకే వస్తుంది. స్మార్ట్ వర్క్గా చేద్దాం, ఎవరు చూస్తున్నారులే, కొంచెం ఎస్కేప్ వెళ్ళిపోదాము అని చెప్పే ఆలోచన ఉంటుంది. సంవాద శత్రు సంవాద, మీరంతా మీరే పోయి మీ శత్రువులతో గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. గమనాగమన వ్యధ అంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటే వాటిలో మీకు ఎలాంటి ఉపయోగం కలగదు. దుఃఖ వార్త శృతం చైవ, ఒక బ్యాడ్ న్యూస్ వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఈ టైంలో ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. 7వ స్థానంలో అగైన్ కుజుడు ఉండటంతో ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదు. అంటే సూర్యుడు ఏదైతే పనులు చేస్తూ ఉన్నాడో ఈ యొక్క సూర్యుడికి సపోర్ట్గా కుజుడు కూడా చేయడంతో కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏం చెప్తూ ఉంటారు, అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ జీవనం స్వబంధుభి కువాత పుత్ర భాతృణం క్రోధ సప్తమస్తే భవేత్ కుజ అంటారు. అంటే 7వ ఇంట్లో కుజుడు ఉంటే ఏమవుతుంది, చాలా అటెన్షన్ పే చేయండి. అన్న వస్త్రాది రాహిత్యం, టయానికి భోజనం చేయకుండా, ఓకే, టయానికి మనం ఫ్రెష్గా నీట్గా ఉండకుండా అంతా ఫుల్గా బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత భోజనం చేయడానికి కూడా టైం ఉండదు, అలా ఉంటుంది. అంతేకాకుండా సదా క్లేశం, ఎప్పుడు ఏదో ఒక బాధ టెన్షన్తో ఉంటుంటారు. స్వబంధుభి, మీకు కావాల్సిన బంధువులే వల్ల మీకు భయప్రదమైన అవకాశం ఉంటుంది. కువార్త, ఇదేనండి కొంచెం అటెన్షన్గా. ఇది కువార్త అంటే చెడు వార్తలు ఈనే అవకాశం ఉంటుంది. ఇందాక కూడా మీరు రిపీట్ అయిందంటే సూర్యుడు కూడా చెడు వార్తల వల్ల ఈనే అవకాశం ఉంటుంది. కుజుడు వల్ల కూడాను మీకు చెడు వార్తలు ఈనే అవకాశం ఉంటుంది. భాతృణాం క్రోధ అంటే మీకు అన్నదమ్ములతోటి లేదంటే కొడుకులతోటి పిల్లలతోటి గొడవలు అయ్యే అవకాశం ఉంటుందని మనకి చెప్తూ ఉంటుంది. అయితే కుజుడు ఒక మంచి కూడా చేస్తాడంటే అదేంటంటే ప్రాఫిట్ బాగుంటుంది, ప్రోగ్రెసివ్గా ఉంటుందని గమనించాలి. అయితే ఇవన్నీ 2 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నా మీకు చక్కగా సపోర్ట్ ఇచ్చే గ్రహం ఎవరంటే శుక్రుడు. ఈ శుక్రుడు యొక్క సపోర్ట్ రావడంతో చాలా విధాలుగా బాగుంటుందని గమనించవచ్చు. ఏ విధంగా అంటే వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి, స్వధర్మకృత్, చిత్తశుద్ధి అభీష్టార్థ, నవమస్తేత్ భవేత్ భృగో అంటారు. అంటే 9వ స్థానంలో శుక్రుడు ఉండటంతో మీకు మహాభాగ్య యోగం వస్తుంది. అంటే ఇందాక చెప్పుకున్న విధంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏదో ఒక లక్ ద్వారా మీవన్నీ చక్కగా దాటుకొని ముందుకు వెళ్ళిపోతారు. ఏ ప్రకారంగా వస్త్రలాభం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, పెద్దవాడు చెప్పిన మాట వింటూ ఉంటారు, గురువుల యందు భక్తి ఉంటుంది, ధర్మబుద్ధిగా పనులు చేయాలనుకుంటూ ఉంటారు. అలానే చిత్తశుద్ధి, మైండ్ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా చక్కగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే వీటితో పాటు లవ్, రొమాన్స్కి సంబంధించిన వ్యవహారాల్లో కూడాను కొంచెం మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే బుధుడు మీకు అగైన్ మంచి లాభాన్ని చక్కగా పుత్రుల ద్వారా, బంధువుల ద్వారా ఒక మంచి సపోర్ట్ని అయితే తీసుకొస్తూ ఉన్నారు. సో చూసారు కదండి, కొన్నిసార్లు బాగా సపోర్టివ్గా ఉంది, కొన్నిసార్లు కొంచెం అంత సపోర్టివ్గా కూడా లేదు. మీకు అని గమనించుకొని ఎక్కడెక్కడ బాగుందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ, ఎక్కడెక్కడ ప్రతికూలంగా ఉందో ఆ టైంలో మీరు కొంచెం టైం తీసుకొని కొంచెం పోస్ట్పోన్ చేసుకోవటం, నిదానంగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని తెలుసుకోవాలి. అయితే మనం నక్షత్రాల వారీగా కూడా మనం ఎప్పుడు ప్రతి మాసం చెప్పుకుంటూ ఉంటాం. ఈ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అవి చిత్త, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రం బట్టి మనం చూసుకుంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి పాజిటివ్గా రాజ్యలాభము, వస్త్రలాభము చూపిస్తుంది. అంటే మీకు ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. షాపింగ్ చేసి చక్కగా మీకు కావాల్సిన ఐటమ్స్ కూడా కొనుక్కుంటూ ఉంటారు. అయితే ధనము దరిద్రము 2 చూపిస్తుంటుంది. అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతూ ఉంటారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, వస్త్రలాభము చక్కగా ఉంది. అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, గిఫ్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కడ వీళ్ళకి కూడాను దరిద్రము, ధనహీనత, టయానికి కావాల్సిన డబ్బులు లేకుండా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. విశాఖ నక్షత్రం వాళ్ళకి ధనహీనత, దరిద్రము చూపిస్తూ ఉంటుంది. వీళ్ళకి రాజ్యలాభము కూడా చూపిస్తుంది. పదవి ప్రమోషన్, ఆ పదవి ప్రమాణం స్వీకారం లాగా చేసే అవకాశము, మంచి బట్టలు కొనే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఈ 3 నక్షత్రాలకి చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పనుల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మిగతా స్వాతి నక్షత్రం వాళ్ళకి కొంచెం మానసికంగా టెన్షన్లు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. సో చూశారు కదండి, ఏదున్నా కానీ చిన్న అవంతరాలు, కొంచెం ప్రాబ్లంతో ఓల్ మంత్ అంతా సక్సెస్ఫుల్గా ఉంటుందని మీరు గమనించుకోవాలి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ఏజ్ 35 నుంచి 45 మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా స్టడీ చేస్తున్నాను నేను. ఎవరికైనా కనుక ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించుకోండి. తద్వారా మీకు బహుముఖ
ఆదాయము వనరుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలి, అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ అభిషేకం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించండి. అంతేకాకుండా చాలాసార్లు మేము చండీ హోమాలు ఎక్కువ జరిపిస్తూ ఉన్నాము. లాస్ట్ మంత్ చూసుకుంటే చాలా చండీ హోమాలు చేశాము. ప్రతి ఒక్కళ్ళు కూడా శత్రు బాధలు ఉన్నా, లేదంటే కోర్టు వ్యవహారాలు సరైన అటిడు కాకుండా మధ్యలో ఆగిపోతున్న, మీరు ఆఫీసుల్లో ఒక మంచి మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉండి సీనియర్ పొజిషన్లో ఉన్న, మీ మీద ప్రమోషన్ రాకుండా అడ్డుపడుతున్న వేరే వాళ్ళు మీకు కావాలని ఇబ్బంది పెడుతున్నా కానీ ఇలాంటి వాళ్ళు చండీ హోమం చేయించుకున్న, అలానే రాహు దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళంతా రాహు అంతర్దశలో వాళ్ళు ఉన్నారో చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది పిల్లలకి అకాడమిక్ టైం కాబట్టి మనకి విద్య బాగా రావడానికి మనకి 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు జనరల్గా. హయగ్రీవ స్వామి, మేధా దక్షిణామూర్తి, నీలా సరస్వతి. మీ యొక్క ఇండివిజువల్ యొక్క జాతకం చూపించుకొని ఒక్కసారి ఆ యొక్క మీ యొక్క జాతకానికి అనుగుణంగా ఏ దేవతలకు సంబంధించిన ఉపాసన చేస్తే బాగుంటుంది, ఆరాధిస్తే బాగుంటుందో తెలుసుకొని తద్వారా ఆ యొక్క దేవతలకు పర్టికులర్ మేధా దక్షిణామూర్తికి మూలమంత్ర జపము, హోమము, దానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్న, కాలసర్ప దోషం ఉన్న, పర్టికులర్గా వివాహానికి ఇది మ్యారేజెస్ టైం కాబట్టి మీకు 28 సంవత్సరాలు 27 వచ్చి ఇంకా వివాహం పోవట్లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉంటుంది. అవన్నీ చూపించుకుంటుంటే చాలా చూపించుకొని పరిహారాలు చేయించుకుంటే తీవ్రతను బట్టి చక్కగా పెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీ లైఫ్ అప్పటిదాకా 35 ఇయర్స్ వరకు చాలా బాగుంది, మాకు 35-45 మధ్యలో ఉండి అనుకోని విధంగా మేము మధ్యలో కెరీర్లో ఆగిపోయాము, స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చింది, కన్ఫ్యూజన్ వచ్చింది, ఎటెల్లలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఎందుకు ఇది వచ్చింది, దానికి ఏమన్నా శాపాలు ఉన్నాయా లేదంటే ఏమన్నా గ్రహ దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ శాపాలు ఆ గ్రహ దోషాలు తీసేసుకుంటే లైఫ్ 10 గంటలు ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉంది. ఇంకా ఒకటి, ఎవరికైతే ఏలినాడు శని, అర్ధాశ్రమ శని, తర్వాత అష్టమ శని నడుస్తూ ఉందో వాళ్ళందరూ కూడాను చక్కగా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలని చెప్పేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి చక్కటి పరిష్కారం ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా దానికి పరిష్కారం మీ జాతకంలోనే ఉంది. చక్కగా పరిష్కారాలు చేసుకొని మీరు జీవితంలో 10 గంటలు ముందుకు ఎలా ఎదగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యం కలగాలి, చక్కగా సమాజంలో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.